అందుకే. హలో అండి, బాగున్నారా? మేమైతే బాగున్నామండి. చూడండి, ఇప్పుడైతే ఇంకా వంట అయితే చేస్తున్నామండి. ఇంకా రైస్ అన్నం అయితే ఉడుకుతుంది. కర్రీ వచ్చేసి ఏదన్నా ఒకటి చేయాలి. ఉసిరికాయ పచ్చడి అయితే కొత్తది పెట్టామండి ఈరోజు. అమ్మ అయితే పచ్చడి పెట్టింది, ఒకసారి చూపిస్తా. ఇంకా వంట అయితే చేస్తున్నాము. చూడిట క్లారిటీ అమ్మ కాదు కదా, అది తీసుకొచ్చుకుంటావా? చూడండి ఒకసారి, చూడవే చూడు, మంచిగా ఉంది. అది ఏదో బోదరగా ఉండట్లేదు మొహం. క్లారిటీగా ఉంది. క్లారిటీగా ఇప్పుడు మంచి క్లియర్ కాపాడుతుంది. ఇప్పుడా వంట అయితే చేయాలండి, చూపిస్తాను మీకు. లైటింగ్ పెంచాలి. లక్కీ చారు చేసి గొట్టాలు వేయించానమ్మా. చారు పచ్చిపులుసా చేసి చారు చేయనా? కొంచెం పులుపు తగ్గించి చింతపండు పుల్లంగా, మరి అంత పులుపు లేకుండా. గొట్టాలు లేవు, చిప్స్ లేవు ఇంట్లో. చూద్దాం, ఉన్నట్టున్నాయి, చూద్దాం. ఉన్నాయిలే. కూరగాయలు ఇట్లా ఏమి లేకుండా పోయినాయి. హలో, స్నానం చేసుకొచ్చుకొని పాటలు పాడుతుగాలి అమ్మలే. ఇప్పుడు బ్యాక్ కెమెరాలో బాగా వస్తుంది. బ్యాక్ కెమెరాలోని బాగుంది, ఫ్రంట్ కెమెరాలోని కొట్టుకో. కొద్దిగా మొహం బోదరగా ఉన్నా కనపడ్డట్టు ఉంది. ఈ చేయి తీసేసి ఈ చేయితో పట్టుకో. పిల్లకాడికి వెళ్ళి చూపించు, నన్ను చూపి. ఒక నిమిషం ఫోన్ చూపిస్తున్నారు పిల్లవాడు. క్లారిటీగా ఉందా? దూరంగా ఉందా కానీ, కాకపోతే వెట్టింగ్ చేస్తావు చూసినా, అప్పుడు మంచి క్లాస్కి వస్తుంది. బాగానే వస్తుంది, బ్రహ్మాండంగా వస్తుంది. దానికంటే సూపర్ వస్తుంది. లక్కీ అవన్నీ ఇట్లా మంచిగా కూర్చో కింద కూర్చో. అలర చేయకుండా కూర్చో నాన్న. చూడండి, ఉసిరికాయ పచ్చడి ఫ్రెష్గా ఇప్పుడే పెట్టిందమ్మ. నేనైతే తీసుకున్నామండి. ఇక మాకు ఇంట్లో పచ్చళ్ళకి అయ్యి ఒకటి ఉంటాయి కదా, ఇక ఎప్పుడు ఇంక ఉసిరికాయల పచ్చడి బాగుంటుందని చెప్పేసి ఇక చూడండి, ఇప్పుడే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది పెట్టేసి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఉసిరికాయల పచ్చడి. అన్నం అయితే ఉడికింది, ఉమ్మగేలాలి. ఒక 5 నిమిషాల్లోనైతే ఇది ఉడికిద్ది. గొట్టాలు కొన్ని కదా. ఏం గొట్టాలు? రేపు కొన్ని గొట్టాలు.
లేనమ్మ లేరా. నువ్వు కూరగాయల మీద పడతావు. నేను నూనె ఎత్తే నూనె అంటండి ఈ కూరలలో. నూనె లేకపోతే కూరలు బాగోవు. కూరలు వండాలంటే ఇసుకు పుడుతుంది అసలుకి. ఉదయకరణ గారు గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ జూమ్ సెషన్ సార్. చూడండి బెండకాయ ముక్కలు అయితే బాగా వేగినాయి. వీటినైతే తాలింపు వేసుకుంటాయి కదా. తాలింపు ఇలా వేయించుకుంటే మామూలుగా సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే ఇట్టుకొని జిగురు ఉంటుంది కదా. ఈ జిగురు అంతా పోయి బెండకాయ ముక్కలు కూడా మంచిగా జిగురు పద్ది పచ్చి వాసన లాగా ఉంటుంది కదా. అది కూడా పోయి బాగుంటుంది. పొడి పొడిగా ముక్క బాగుంటుంది. ఇక చూడండి పిండి అయితే మిక్సీ పెట్టుకున్నా. ఇడ్లీ పిండి ఈ ముక్కలు చూడండి. ముక్కలు అయితే తీసుకొని ఒక ప్లేట్లో వేసుకుంటా. చూడండి ఆయిల్ అయితే
తాలింపులు వేసుకున్నా. ఇడ్లీ రవ్వ అయితే మార్నింగే నానేసుకున్నా, మినపప్పు అన్నది. ఇవి పిండిలోనైతే ఇక రవ్వ కలిపేసుకుంటా. చూడండి, ఆనియన్స్, పచ్చిమిర్చి. ఉప్పు, ఉప్పు, తగినంత పసుపు, తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్. చూడండి, పచ్చిమిర్చి, ఆనియన్, తాలింపులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు వేసి అయితే కలుపుకుంటున్నా. బెండకాయ ముక్కలు ఉన్నాయి కదా, బెండకాయ ముక్కలు కూడా వేసుకుంటున్నా. చూడండి, జిగురు అనేది లేదు, జిగురు పోయింది. ఇలా వేయించుకుంటే సిమ్లో పెట్టేసుకుంటా. ఇంకా అదే మగ్గిద్ది. ఇంకా అలాగా చూడండి, రైస్ అయితే ఉడికిందిగా. మినపప్పు అయితే మిక్సీ పెట్టాను కదండి, ఇక రవ్వ అయితే కలుపుకుంటున్నా. ఇంకొంచెం ఉంది, ఇది కూడా పిండి గట్టిగా రవ్వ అయితే కలిపేస్తాను. చూడండి, పచ్చడి. ఇక మినపప్పు అయితే కలపాలండి. ఇక దాన్ని అయితే కలిపేస్తాను. కలిపేసి ఇక కర్రీ ప్రిపేర్ అయిపోయాక ఇక మేమైతే స్నానం చేసి అన్నం అయితే తినేస్తామండి.
ఇదైతే మగ్గుతాయి అనమాట. ఇక దీన్ని సిమ్లో పెట్టేసి అలా వదిలేస్తాను. అయిపోయిందండి కర్రీ అయితే. పొద్దున్న తింటామని నేను తర్వాత మధ్యాహ్నం సాయంత్రం వచ్చాక తింటామేమోనని
మేము ఎవరో తినకు నీకోసం ఉంచినాయి ఇప్పుడు ఇందా చెప్పా మర్చిపోయా నానా ఇంకో ఓకే కాపేసి ఇంకోనండి ఇక మేమైతే ఇక స్నానాలు చేసుకున్నాం ఇంకా అన్నం అయితే పెడుతున్నాం అబ్బాయికి ఇక నేనైతే ఈ వీడియో అయితే ఇంతటితో అయితే ఎండ్ చేస్తానండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకేనా మరొక వీడియోలో అయితే కలుద్దామండి బాయ్